ఉంటుంది. గుర్తుపెట్టుకొని చాలా మంది చేసే పిల్లలు ఏంటంటే కాన్సెప్ట్ పట్టించుకోకుండా డైరెక్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పట్టించుకుంటారు. క్వశ్చన్ ఉంది, దీని ఆన్సర్ నేర్చుకోవాలి అంతే, అదే రూట్ లో వెళ్తున్నారు అందరూ. నాకు తెలిసి 80 to 90% పిల్లలు ఏం చేస్తున్నారు అంటే వితౌట్ కాన్సెప్ట్ మీదనే ఫోకస్ చేస్తున్నారు. కాన్సెప్ట్ తెలియకుండా క్వశ్చన్ కి ఆన్సర్ నేర్చుకుంటారు. అది దారుణమైన ఎడ్యుకేషన్ తెలుసా? అది అలాంటి చదువు చదివేటోళ్ళు ఇప్పుడే మానేసి వ్యవసాయం చేసుకోర్రి, అగ్రికల్చర్ చేసుకోర్రి, లేదంటే ఏదైనా పని నేర్చుకోర్రి. కానీ కాన్సెప్ట్ ఉంటేనే లైఫ్ లో సెటిల్ అవుతావు. లైఫ్ లో ఒక డెఫినేషన్ దొరుకుతుంది నీకు. అర్థమైందా? ఈ పారాబోలా అనే కాన్సెప్ట్ ఎక్కడ వాడతారంటే ఇంజనీరింగ్ లో వాడతారు, ఇంజనీరింగ్ బ్రిడ్జెస్ లో వాడతారు, ఇంజనీరింగ్ మెకానిక్స్ లో వాడతారు. ఈ లైఫ్ లో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కూడా యూజెస్ కూడా తెలుసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్, ఒక కాన్సెప్ట్ ని మనం నేర్చుకునేటప్పుడు అది ఫ్యూచర్ లో ఎక్కడ యూజ్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. సో ఎవ్రీ కాన్సెప్ట్ ని మనం నేర్చుకునేటప్పుడు ఫస్ట్ యూజెస్ తెలుసుకోవాలి. ఇది మనకు ఫ్యూచర్ లో ఎక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను పారాబోలా అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నా, సో అది నాకు ఫ్యూచర్ లో ఎక్కడ యూజ్ అవుతుంది. అరే చాట్ జీపీటీ ఉంది మామ, అట్లీస్ట్ నీ టీచర్లు చెప్పకపోయినా, నేను చెప్పకపోయినా యూజెస్ ఆఫ్ పారాబోలా అని చాట్ జీపీటీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కదా, వచ్చింది కదా, సో దాంట్లో కొట్టి చాట్ జీపీటీ యాప్ డౌన్లోడ్ చేసుకో, దాంట్లో కొట్టు, సో నీకు 10 ఆప్షన్ ఇస్తాడు, దాంట్లో నీకు అర్థం చేసుకో. ఏంది మామ, అట్లీస్ట్ యూజెస్ గురించి తెలుసుకోమని చెప్తున్నా. ఏదైనా నేర్చుకునేటప్పుడు దాని యూజెస్ తెలుసుకోండి, మీకు అది ఫ్యూచర్ లో ఎక్కడ వాడాలో మీకు అర్థమవుతుంది. సరేనా? సో